శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈరోజు లలితా సహస్రనామ స్తోత్రంలో 12-13 శ్లోకాలకి అర్థం తెలుసుకుందాం. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర. ఈ శ్లోకంలో అనాకలిత సాదృశ్య అమ్మవారి యొక్క ముఖార విందాన్ని వర్ణిస్తూ నల్లని సిరులు ఉన్నాయి, అవి చెంపకాశోక పున్నాగాలతో వాసన సుగంధాలతో ఉన్నాయని పోల్చారు. నుదురేమో అష్టమి నాటి చంద్రుడు అన్నాడు, కళ్ళేమో చెలిస్తున్నటువంటి చేపలు అన్నాడు. ఇక చెక్కిళ్ళకు వచ్చేసేటప్పటికీ పద్మరాగ శిలలు అన్నారు. ముక్కు నవచంపక పుష్పం అన్నారు, సంపెంగ మొగ్గలాగన్నారు. పెదవులు దొండపండు అన్నారు. ఇన్ని వర్ణించి ఇక్కడ ఏం చెప్తున్నారు? అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. అమ్మా, నువ్వు సృష్టించిన ఈ జగత్తులో ఏ వస్తువు కూడా నీ చిబుకానికి అంటే గడ్డానికి సరిపోదమ్మా అని చెప్తున్నారు. సాదృశ్యం లేనటువంటి చిబుకం, సాదృశ్యం లేనటువంటి చిన్ని గడ్డం ఉన్నటువంటి తల్లి అని వర్ణిస్తున్నారు. పిల్లల్ని చూడండి, మనం బతిమాలేటప్పుడు గడ్డం పట్టుకుని బతిమాలుతూ ఉంటాం. అలాగే ఎక్కడ మనం బతిమాలాలన్నా గడ్డం పట్టుకుని బతిమాలుతూ ఉంటాం. అందుకని ఆ గడ్డానికి అంత ప్రాముఖ్యత అన్నమాట. చక్కని గడ్డం అమ్మ నీది, చుబుక శ్రీ విరాజిత. బాలగా నువ్వు ఉన్నప్పుడు నీ గడ్డం పట్టుకొని బతిమాలినట్టుగా నాకు అనిపిస్తున్నది. ఆ చుబుకం, ఆ గడ్డాన్ని దేంతోనూ పోల్చడానికి వీలు లేకుండా ఉందమ్మా అని చెప్తున్నారు. కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర. మాంగళ్య సూత్రం దాంపత్యానికి ధర్మసూత్రం. కామేశ్వరుడి చేత, ఈశ్వరుడి చేత కట్టబడినటువంటి మంగళసూత్రం చేత ప్రకాశించేటువంటి కంఠము కలిగినటువంటిది, కంఠసీమ కలిగినటువంటిది అని అమ్మవారిని వర్ణిస్తున్నారు. ఇక్కడ ఈ శ్లోకం ఉన్నదే, ఇది చాలా చాలా విలువైనటువంటి వాక్యం. ఇది కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర. ఈ ఒక్క వాక్యాన్ని మహామంత్రంగా జపించి పెళ్ళి కావలసిన కన్యలు వివాహ యోగ్యతని పొందేటువంటి అవకాశం ఉన్నటువంటిది. ఈ ఒక్క వాక్యమే మహామంత్రం. కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర. ఒక పూర్ణిమ నాడు మొదలెట్టి మొత్తం 3 పూర్ణిమలు ఈ మంత్ర జపం గనక రోజుకి 300 సార్లు చేసినట్టయితే యోగ్యత కలిగినటువంటి కన్యలకి చక్కగా వివాహం అవుతుంది అని పెద్దలు చెప్పినటువంటి వాక్యం అది. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. అంగదములు అంటే హస్తాలకి అలంకరించేటువంటి ఆభరణాలు. కేయూరాలంటే భుజాలకు అలంకరించేటువంటి ఆభరణాలు. అట్లాంటి కేయూరములు, అంగదములు కలిగినటువంటి బంగారపు ఆభరణముల చేత అలంకరింపబడినటువంటి భుజములు కలిగిన తల్లి అని చెప్తున్నారు. రత్న గైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత. అమ్మవారి మెడలో ఉన్నటువంటి గ్రైవేయం అంటే కంఠహారం. ఎలాంటిదిట? రత్నములతో పొదగబడి ఉంది. అది చింతాకము, చింతించిన వెంటనే ఫలితాన్ని ఇచ్చేటువంటిది. ఆ మెడలో ఉన్నటువంటి కంఠాభరణాల్లో ఉన్నటువంటి ఆ చింతామణిని చూసి నువ్వు ఏ కోరికైతే చెప్పుకుంటావో ఆ కోరిక వెంటనే సిద్ధిస్తుంది అని. అలాగే తిరుపతిలో చూడండి, స్వామివారిని మాడవీధుల్లో ఊరేగించేటప్పుడు ఆకుపచ్చ పతకం ఒక ఆకుపచ్చ రాయి ఉన్నటువంటి పతకాన్ని ఒకదాన్ని పెడతారు. దాన్ని కూడా చింతామణి పతకం అంటారు. ఆ పతకానికి నమస్కరించుకొని మనం ఏది చింతిస్తామో అది సఫలీకృతం అవుతుంది. కాకపోతే నేటి రోజుల్లో ఏం చేస్తున్నామంటే, ఆ స్వామివారు ఊరేగింపుకి వచ్చినా కూడా
మనం 2 చేతులు జోడించి నమస్కరించి మనకు ఏది కావాలో అది చెప్పుకోవడం మర్చిపోయి సెల్ ఫోన్లు తీసి ఫోటోలు తీసే హడావిడిలో ఉండిపోతున్నాం. అలా కాకుండా ఆ చింతామణి వంక చూసి భక్తితో నువ్వు భావన చేసినట్టయితే చింతించిన వెంటనే కోరికలు తీర్చేది కాబట్టి చింతామణి అని అంటున్నారు. అటువంటి చింతామణిని మెడలో ఆభరణంగా కలిగినటువంటి తల్లి అని ఇక్కడ వర్ణించి చెప్తున్నారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ.